ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలనిపించింది సార్? మీరు సఫాలజిస్ట్‌గా మీరు దాదాపు ఒక దశాబ్ద హ్మ్. కాలం పని చేస్తున్న సందర్భంలో సడెన్‌గా రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? నిజం చెప్పాలంటే 98, 99లో కూడా నాకున్న పరిచయాలకి నేను అప్పుడే రాజకీయాల్లో రాదలుచుకుంటే చాలా సులభంగా ఎంట్రీ ఉండేది. ఎందుకంటే అప్పుడు నాకు అప్పుడు జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలు ఉండేవి. వాజ్పేయి గారితో కూడా పరిచయం ఉంది సార్? ఉండేది పరిచయం. అంతకంటే అద్వానీ గారితో ఇంకా నాకు చాలా బాగా పరిచయం. ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండేవారు ఆ టైంలో. సో, ఒక ఒక అందరికీ గౌరవం ఇచ్చే వ్యక్తి. సో, నాతో చాలా గౌరవంగా, ఆప్యాయంగా ఉండేవారు. ఎలా ఉంది అలాగే సార్? వారితో వాజ్పేయి గారు రిలేషన్ ఎలా కూడా ఉండేది సార్? వాజ్పేయి గారితో గాని, అద్వానీ గారితో రిలేషన్ ఎలా ఉండేది మీకు? లేదు, చాలా గౌరవంగా. అంత దూరం ఉన్నా పిలిచి వాళ్ళు పలకరించే విధంగా. మనం ఎప్పుడు కలవాలనుకున్నా సమయం ఇచ్చే విధంగా. అప్పుడు ఆయన ఉప ప్రధాని కూడా ఉన్నట్టున్నారు కదా! తర్వాత కొంతకాలం తర్వాత 98 ఉప తర్వాత. ప్రధానిగా అయినప్పుడు కూడా ఇన్‌ఫాక్ట్ నేను మ్యారేజ్ యానివర్సరీకి పిలిచాను ఆయన్ని. 10th యానివర్సరీకి చిన్న ఫంక్షన్. వస్తారో రారో అయినా కూడా ఒక అడిగి చూద్దామని వచ్చారు. యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నా చిన్న ఢిల్లీలోనే ఒక మాకు ఫ్యామిలీకి అది ఇంపార్టెంట్ 10th యానివర్సరీ. కానీ పెద్ద జాతీయ స్థాయి నాయకుడికి అది కాదు కదా! అయినా వచ్చారు. సో, ఆ రకంగా మర్చిపోలేని అనుభవం అయింది. అలా రావడం కూడా మీకు మర్చిపోలేని అనుభవం కదా! చక్కటి మంచి అనుభవం. బట్ అటువంటి అనేక సార్లు కలవడం. ఒకసారి వాజ్పేయి గారితో ఎలా ఉండేది సార్ అనుబంధం మీకు? వాజ్పేయి గారితో కూడా మంచి పరిచయం ఉండేది. బట్ అది లిమిటెడ్ సందర్భాల్లో వాడిని కలవటం జరిగింది నేను ఎక్కువ. కానీ గుర్తుపట్టి మాట్లాడేవారు. ఈజీగా, తప్పనిసరిగా. అలాగే ఇక ఆ టైంలో జనరేషన్ నెక్స్ట్ అని చెప్పుకునే వారందరూ ఉన్నారు, పెద్ద నాయకులందరూ. సో, అద్వానీ గారితో పరిచయం సమయంలోనే దాని కొద్ది కాలం తర్వాత నాకు పెద్దలు వెంకయ్య నాయుడు గారితో, అలాగే సుష్మా స్వరాజ్ గారితో, అరుణ్ జైట్లీ గారితో, ఆ తర్వాత నరేంద్ర మోదీ గారితో, ఇట్లా దాదాపు రాజ్నాథ్ సింగ్ గారితో. రాజ్నాథ్ సింగ్ గారు కొంచెం ఆలస్యంగా వచ్చారు ఢిల్లీ రాజకీయాల్లోకి. అందుకే ఆయన పేరు ముందు చెప్పలే నేను. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా. నేను 90s విషయం చెప్తున్నా. సో, నాకు అందరితోనూ బట్ నా పర్సనల్ పరిచయాలు ఎక్కువగా బీజేపీ నాయకులతోనే ఉండేవి. కానీ నా ప్రొఫెషనల్ వర్క్‌కి వచ్చేసరికి నేను టోటల్‌గా దీనికి ఎక్కడా కూడా ఎటువంటి ఏ సమయంలో సార్ రాజకీయాల్లోకి వచ్చింది? ఎప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు? ఏ కారణం మీకు మలుపు తిప్పిన ఘటన ఏమైనా ఉందా? ఎందుకు సడెన్‌గా రాజకీయాల్లోకి వచ్చారంటే? బీజేపీలో నేను ఎందుకంటే రాజకీయాలపై ఆసక్తి నాకు 98, 99లోనే కొంత కలిగింది. అటువైపు వెళ్తే ఎలా ఉంటుంది అని. కానీ నాకు మీరు చెప్పారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నేను నా సొంత సంస్థను స్థాపించి అప్పటికే చిన్న స్థాయి కుటుంబాల నుంచి వచ్చినప్పుడు చాలామంది వెనక్కు తగ్గుతారు లేదా భయపడతారు. నేను ఎప్పుడు చలించాల. నా సొంత సంస్థ నిర్మించి అక్కడ స్థాపించి ఢిల్లీలో నేను స్వతహాగా చేశాను. సొంత సంస్థ నడిపాను. అప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. పేరేంటి సార్ అది? DRS అని, డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సర్వీసెస్ పేరుతో. సో, నేను ఆర్థికంగా రాజకీయాల్లో సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన, సంపాదిస్తారు ఇది ఒక మార్గం అనుకుంటే నేను సంపాదించిన దానికంటే బహుశా రాజకీయాల్లో వందల రెట్లు సంపాదించుంటారు జనం. నేను అట్లా ఆలోచించాల. నేను రాజకీయాల్లో కంటూ వచ్చే ముందు నాకంటూ ఒక ఆర్థిక స్టెబిలిటీ, నా కుటుంబాన్ని మనం ఏదో రాజకీయాల్లో తిరిగి అటు ఇటు తిరిగి సమయం వృధా చేసి రేపు కుటుంబానికి స్థిరత్వం లేకుండా చేయకూడదు. ఇండిపెండెంట్గా నేను ఉన్న రోజున, నాకంటూ నా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న రోజున రాజకీయాల్లోకి వెళ్ళాలి అని నేను అప్పుడే అనుకున్నాను. ఎవరి ద్వారా అంటే మీరు పార్టీలో చేరాలనుకున్నప్పుడు ఎవరిని మొదట టచ్ చేశారు సార్? ఎవరి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్? మీరు ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా చెప్పాలంటే 2000 ఒకరని స్పష్టంగా చెప్పలేదు. ముఖ్యంగా ఏంటంటే నేను కర్ణాటక అసెంబ్లీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నేను ఒక ప్రొఫెషనల్గా ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేశాను ప్రతి ఎన్నికల్లో. 2000 సంవత్సరం నుంచి 2002, 2007, 2012, 2017 ఈ రకంగా. అట్లాగే మధ్యలో కర్ణాటకలో ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చింది 2008లో. ఆ ఎన్నికల్లో కూడా నేను దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత ఫస్ట్ ఎన్నికలు. ఎస్, అరుణ్ జైట్లీ గారు దానికి ముఖ్య ఇన్ఛార్జిగా ఉండేవారు. నేను వచ్చి పూర్తిగా యడ్యూరప్ప గారి ఆహ్వానం మేరకు, నేను చెప్పాలంటే బలవంతం మేరకు, నువ్వు రావాలి నువ్వు వచ్చి ఇక్కడ ఉండు అని ఆయన ఒక రకంగా ప్రోద్బలం చేయటంతో వచ్చాను. నేను 1 నెల రోజులు సుమారుగా ఉండి ఆ ఎన్నికల
అసెస్మెంట్లో నేనేం క్యాంపెయిన్ చేయలేదు, బట్ ఓవరాల్ స్ట్రాటజీ బీజేపీకి బ్యాక్ సైడ్ నుంచి మీరు పనిచేశారు అప్పుడు. ఆ ఎలక్షన్లో యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశాను. నా డిఫరెన్స్ ఏంటంటే నేను ఐఎమ్ ప్యూర్లీ మై ప్రొఫెషనల్ వర్క్ నేను టోటల్గా ఇండిపెండెంట్గా ఆబ్జెక్టివ్గా చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ వెరీ పర్సనల్ రిలేషన్ విత్ దెమ్, యడ్యూరప్పతో కానివ్వండి. సో అదైన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా వాళ్ళ మధ్యప్రదేశ్ ఎన్నిక అయినప్పుడే సీఎం అయ్యారు. సో యాక్చువల్గా యడ్యూరప్ప గారు నన్ను మధ్యప్రదేశ్ ఎన్నికల తర్వాత పిలిచారు. నాకు గుర్తొచ్చింది, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసి ప్రతి అసెంబ్లీ స్థాయిలో ఎలా క్యాండిడేట్ సెలక్షన్ ఎలా జరగాలి, ఇష్యూస్ ఏమిటి, ఏం ప్రొజెక్ట్ చేయాలి, ఎలక్షన్ ఓవరాల్ క్యాంపెయిన్లో ఎవరిని ఫోకస్ చేయాలి, ఇదన్నీ నేను బ్రాడ్ గైడ్ లైన్స్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అండ్ అంతకంటే ముందుగా ఒక సంవత్సరం నుంచి నేను చెప్పాను మీకు, ఆంగ్ల పత్రికలో పొలిటికల్ కాలం మింట్ అనే న్యూస్ పేపర్ కొత్తగా లాంచ్ అయింది, హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ పేపర్, అది బిజినెస్ పేపర్. దానిలో పొలిటికల్ కాలం రాసేవాడిని నేను ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళొచ్చి నేను గమనించిన సిచ్యువేషన్ అంతా కూడా ఒక రిపోర్ట్ రూపంలో రాయటం జరిగింది, ఒక కాలం రూపంలో. అది చదివి నాకు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చదవాలా, అద్వానీ గారు చదివి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి మీద ఇట్లా రాశావు, ఇది కరెక్టేనా అని. అంటే నేను, సార్ మీకు తెలుసు కదా, నేను ఐ రైట్ వాట్ ఎవర్ ఐ అసెస్, దేర్ ఇస్ నో ప్రొజెక్షన్ హియర్. ఎందుకంటే వాళ్ళు ఎవరికి దెన్ రాజ్నాథ్ సింగ్ గారిని గెలవటం జరిగింది ఏదో సందర్భంలో. చెప్పా ఇట్లా, ఆయనకు చెప్పా, మీరు మీ పార్టీ ఎలా ఉంది అని జనరల్గా అడిగితే అన్ని స్టేట్స్లో బలంగా ఉన్నాం, కానీ మధ్యప్రదేశ్లో కొంచెం నాకు వీక్ అనిపిస్తోంది, అతనికి ఇంకా శివరాజ్కి అంత ప్రొఫైల్ రాలేదని. అంటే నేను, రాజ్నాథ్జీ నా అసెస్మెంట్ వేరు, 4 రాష్ట్రాల్లో మీరు బలంగా ఉన్నది మధ్యప్రదేశ్లోనే, అది కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ పాపులారిటీ కారణంగా. ఎందుకంటే చాలా వరకు ఏమవుతుందంటే మీడియాలో ఫస్ట్ టైం ప్రొజెక్షన్, మీడియాలో ప్రొజెక్షన్ లేని నాయకుల గురించి అంచనాలు కొంచెం తక్కువగా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన సమాచారం అంత ఈజీగా పై వరకు చేరదు. సో నేను చెప్పా, మీకు ఈ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఇక్కడే. నేను చెప్పినట్టుగానే మధ్యప్రదేశ్లో స్వీప్ చేయటం జరిగింది. సో ఆ సందర్భంలో నన్ను మధ్యప్రదేశ్కి అడ్వైజర్గా ఫస్ట్ టైం అప్పుడు వేశారు సార్. నన్ను శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అడిగితే నేను అద్వానీ గారితో చెప్తా అన్నారు, చెప్పమన్నాను. నేను అప్పటికి స్థిరపడ్డాను. నేను ఇంకా ఇప్పుడు ఎంటర్ అవ్వకపోతే ఇంకా నేను టైం ఉండదు రాజకీయాల్లో రావాలనుకుంటే. సో మీడియా అడ్వైజర్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ పోస్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఎ పొలిటికల్ అపాయింట్మెంట్. కనీసం రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్నారు. సో నేను శివరాజ్ సింగ్ చెప్పాను, నాకేం జీతం వద్దు, నేను జీతం తీసుకొని ఉద్యోగం కోసం రావట్లేదు. ఇదే 2008 డిసెంబర్. సో నేను చెప్పాను, నేను జీతం కోసం రావట్లేదు, నాకు ఐ వాంట్ అ పొలిటికల్ పొజిషన్, అండ్ నేను పొలిటికల్ పొజిషన్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఐ విల్ జాయిన్ ద పార్టీ. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అవ్వకుండా నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు అని చెప్పినా అది ఇదిగా ఉండదు, క్రెడిబుల్గా అనిపించదు, నువ్వెంత నిర్భరంగా ఉన్నా. అందుకే నేను ఐ డిసైడెడ్ టు జాయిన్ బీజేపీ 2008 డిసెంబర్లో. అక్కడ నేను నాకు మంత్రి హోదా ఇచ్చారు, క్యాబినెట్ హోదా, స్టేట్ మినిస్టర్ హోదా మధ్యప్రదేశ్లో, విత్ సపోర్ట్, అంటే ఒక వెహికల్, పిఏ, అటువంటి ఆఫీసు, బట్ నో శాలరీ. నేను చెప్పాను, నాకు శాలరీ అవసరం లేదు. మీరు నమ్మరు, ఆ పదవిలో అంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు 1 year మించి చేయలే. నేను 10.5 సంవత్సరాలు చేశాను, 10 సంవత్సరాలు సుమారుగా అక్కడే మధ్యప్రదేశ్లోనే. అదే ఆ మధ్యలో 2 సార్లు అయింది ఎలక్షన్. ప్రతిసారి ఎట్లా ఉంటుందంటే ఈ అపాయింట్మెంట్స్కి, ఒకసారి సీఎంగా మిమ్మల్ని అపాయింట్ చేస్తే ఆయన సీఎంగా దిగిపోయే టైంకి మీ పదవి ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది. ఆయన సీఎంగా మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తారు, కొత్తగా అపాయింట్మెంట్ చేసుకోవాలి. ఆయన అట్లా 2 సార్లు మళ్ళీ గెలిచారు, 2 సార్లు నన్ను మళ్ళీ అపాయింట్ చేశారు. నేను ఎప్పుడైతే రాజ్యసభకు నామినేషన్ వేసే ముందు కొద్ది రోజుల ముందు ఆ పదవి నుంచి రాజీనామా చేయడం జరిగింది. అది 2018లో. సో అదొక రికార్డు. 10 సంవత్సరాలు
మీడియా అడ్వైజర్ మీడియా అడ్వైజర్గా, బట్ ఢిల్లీ కేంద్రంగా. నేను ముందే చెప్పాను ఆయనకి, నేను భోపాల్కి మీకు ఎప్పుడు అవసరమైందా నేను వచ్చి అక్కడ మీతో ఉంటాను, కానీ నేను ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ ఢిల్లీ నా మెయిన్ కేంద్రం అది కాబట్టి అంటే ఓకే అన్నాడు. సో అద్వానీ గారు కూడా చాలా శివరాజ్ సింగ్కి ఎంకరేజ్ చేసి, నువ్వు హీల్ బి ఎన్ అసెట్ ఫర్ యూ అని చెప్పడం జరిగింది.